అసలు వంట అంటే మా అమ్మమ్మది ఎంత టేస్టీగా వండుతుందో చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. సమ్మర్ హాలిడేస్ అంటే చాలు అందరం కజిన్స్ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బ్యాగులు వేసుకొని వెళ్తే ఆ ఇంట్లో మా చిన్న ప్రపంచమే ఉండేది. ఉదయం లేవగానే బయటికి పరిగెత్తి ఆడుకోవడం, చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలతో గొడవపడడం, మళ్ళీ 5 నిమిషాల్లో కలిసిపోవడం, ఇదంతా కామన్. మధ్యాహ్నం అయ్యాక అమ్మ వంటిట్లో బిజీగా ఉండేది. కోడి కూర వండితే ఆ వాసన ఇల్లంతా పాకేదండి. రండి బంగారాలు తినండి అని పిలిస్తే అందరం ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చునేవాళ్ళం. ఎవరికి పెద్ద కోడి ముక్క వచ్చింది అని చూసుకుంటూ నవ్వుకోవడం, ఇదంతా చాలా మంచి మెమరీస్లా ఉంటుంది కదండి. సాయంత్రం అవ్వగానే తాతయ్య మేడ మీద కూర్చోబెట్టి కథలు చెప్పేవారు. పాతకాలంలో రాజుల కథలు, దేవుళ్ళ కథలు. మధ్యలో మేమంతా ఊహల్లోకి వెళ్ళిపోవడం, ఎవరైతే భయపడితే మెల్లగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. ఈ మెమోరీస్ అన్నీ గుర్తొస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ రోజుల్లో అయితే ఫోన్లు కూడా లేవు, కానీ మనం ఒకరితో ఒకరం ఉండేవాళ్ళం. నవ్వులు, మాటలు, కథలు, ఇవే మా ప్రపంచం అప్పటి కాలంలో. ఇప్పుడు అందరం పెద్దవాళ్ళం అయిపోయాము. ఎవరో ఎక్కడో అందరూ బిజీగా అయిపోయారు. కానీ అమ్మమ్మ చేతి వంట రుచి, తాతయ్య కథలు, కజిన్స్తో గడిపిన ఆ సమయం, అవే మనకు నిజమైన జ్ఞాపకాలండి. ఇంకా నైట్ అయిందంటే చాలు మేడ పైన సాపేయడం, అందరం మంటలో మంచిగా పడుకొని స్టోరీస్ విని కాసేపు కొట్టుకొని నవ్వుకొని ఏడ్చుకొని ఇదంతా ప్రాసెస్ అయిపోయాక హాయిగా పడుకునే వాళ్ళం. అసలు ఆ మెమొరీస్ గుర్తొస్తే ఎంత బాగుంటాయండి. మీకు కూడా ఇట్లాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవన్నీ ఒక్కసారి పండగలకి అట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మనకు ఒకసారి ఫ్లాష్ అయిపోతాయి కదా. ఇప్పుడంటే అందరూ బిజీ అయిపోయారు, అందరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు వర్క్ చేస్తున్నారు. కానీ ఎట్లయినా మళ్ళీ ఫెస్టివల్ టైంకి అందరం కలిసిపోతాం. కలిసిపోయినప్పుడు ఆ మెమొరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ ఫీల్ ఒక వేరే లెవెల్ ఉంటుంది కదా. నిజమైన జ్ఞాపకాలు, నిజమైన ఆనందం. ఇప్పుడు ఈ కోడికూర మా అమ్మమ్మ గారు వండుతుంటే మళ్ళీ ఆ చిన్నపిల్ల జ్ఞాపకం అన్నీ గుర్తొస్తున్నాయి. మీరు కూడా ఇలా మీ అమ్మమ్మ తాతయ్య ఇంట్లో గడిపిన జ్ఞాపకాలు ఉంటే కామెంట్లో చెప్పండి. మీ చిన్ననాటి స్పెషల్ మెమొరీ ఏంటో నాకు కూడా చదవాలని ఉంది. ఫైనల్గా కర్రీ టేస్ట్ వచ్చేసి ఇక అమ్మమ్మ వండితే ఎట్లుంటుంది, చాలా క్రేజీగా ఉంది. అందరం ఒక్కసారిలోనే ఫినిష్ చేసేసాం. ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదండి. ప్లీజ్ వీడియో అంతా చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.